హల్లెలూయా. ఈరోజు మనం అబ్రహాం గారి గురించి ధ్యానం చేయబోతున్నాం. అబ్రహాం గారి జీవితంలో ఉన్న కొన్ని అనుభవాలను ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. మొట్టమొదటి అనుభవం ఏంటంటే విధేయత. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనము మరియు 4వ వచనము. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం మరియు 4వ వచనం. పేజ్ నెంబర్ 8. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. 4వ వచనం చదువుకుందాం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. మరి ఒక మారు చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏమని? నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. హల్లెలూయా. 12వ అధ్యాయం మొదటి వచనంలో ఆ మాటను మనం చదువుతున్నాం. ఎక్స్టెండ్ చేయలేదా స్క్రీన్ని? చేస్తే మరి మొత్తం ఏం చేస్తే ఎక్స్టెండ్ డూప్లికేట్లో పెట్టి 12వ అధ్యాయం మొదటి వచనంలో ఏమని రాయబడిందంటే, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని దేవుడు మాట్లాడాడు కదా. 4వ వచనంలో మీరు చూస్తే యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. అబ్రాము వెళ్ళెను. మొదటి వచనంలో రాయబడింది వెళ్ళుము అని, 4వ వచనంలో రాయబడింది వెళ్ళెను. అంటే అర్థం ఏంటి? దేవుని మాట అబ్రహాం విన్నారు, దేవుడు చెప్పినట్లు అబ్రహాం చేశారు. దాన్నే విధేయత అంటారు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం గారి లైఫ్లో మనకు కనిపించే అనేక శ్రేష్టమైన అనుభవాల్లో మొట్టమొదటి అనుభవం ఏంటంటే విధేయత. దేవుని స్తుతించుడి. ఆ విధేయత ఆయనలో ఉంది కాబట్టే దేవుడు ఆయన్ని అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. ఎన్ని విషయాలు? అన్ని విషయాలు. ఆదికాండం 24:1 ఉంటుంది కదా, దేవుడు అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించెను. ఆదికాండము 24వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. పేజ్ నెంబర్ 17. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనంలో ఏమని ఉంటుంది తెలుసా? దేవుడు అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు? అబ్రహాము దేవుని మాట విన్నాడు, దేవుడు చెప్పినట్లు చేశాడు. అందుకే దేవుడు ఆయన్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. పర్టికులర్గా 22వ అధ్యాయంలో మీరు చూస్తే అండి, పిల్లోడిని తీసుకెళ్ళి అక్కడ కూడా అంటాడు, ఇక్కడేమో నేను నీకు చూపించే దేశానికి వెళ్ళమన్నాడు, అక్కడేమో నేను నీకు చూపించబో పర్వతముల్లో ఒకదాని మీద దహన బలిగా అర్పించన్నాడు. చూపించబో పర్వతములు అన్నాడు. ఏ పర్వతమో తెలియదు, చూపించే దేశం ఏ దేశమో తెలియదు. చూపించబో పర్వతంలో ఒకదాని మీద దహన బలిగా అర్పించంటే వెళ్ళిపోయాడు, బలిపీఠం మీద పిల్లోడిని పెట్టేశాడు. దాన్ని కూడా ఏమంటారు?
విధేయత. అందుకే పర్టికులర్గా 22వ అధ్యాయంలో దేవుడు ఏమంటాడు తెలుసా? నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. రీజన్ ఏం చెప్పాడో తెలుసా? నువ్వు నా మాట విన్నావు కాబట్టి. చూడండి కావాలంటే 22వ అధ్యాయం 18వ వచనం. 22:18. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చిన నేను. చూడండి, నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీయు నీ సంతానం వలన ఆశీర్వదించబడును. భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదించబడతాయి. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను విస్తరింపజేస్తాను. ఎందుకని? నువ్వు నా మాట విన్నావు గనుక. దేవునికి స్తోత్రం. నీవు నా మాట విన్నావు. దాన్ని ఏమంటారు? విధేయత. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే విధేయత కలిగిన వారిని ఆశీర్వదిస్తాడు. అబ్రహాము వంటి విధేయత మనలో ఉండాలి. విధేయత అంటే సింపుల్గా చెప్పాలంటే లోబడే స్వభావం. చాలామందిలో ఈ స్వభావం ఉండదు, లోబడే స్వభావం ఉండదు. ఏ స్వభావం ఉంటుంది మరి? ఏ స్వభావం ఉంటుంది? తిరుగుబాటు స్వభావం ఉంటుంది, ఎదిరించే స్వభావం ఉంటుంది. ఆ ఎదిరించే స్వభావం మనలో ఉన్నంతకాలం, ఆ తిరుగుబాటు స్వభావం మనలో ఉన్నంతకాలం దేవుడు మనల్ని ఆశీర్వదించలేడు. ఈ రాత్రి ఒకవేళ అలాంటి స్వభావం మనలో ఉంటే ఈ రాత్రి ప్రభు సన్నిధిలో మనం పశ్చాత్తాపపడుదుముగాక. ప్రభువా, నాలో ఉన్న తిరుగుబాటు స్వభావాన్ని, ఎదిరించే స్వభావాన్ని తొలగించండి. లోబడే స్వభావం, విధేయత నాకు దయచేయమని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఆ విధేయతను మనకు అనుగ్రహించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసుప్రభు గురించి హెబ్రీ పత్రికలో రాస్తాడు పౌలు గారు, ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను అని రాయబడింది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, 8వ వచనంలో యెహోషువ వారికి 5:8 హెబ్రీ 5:8 ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమ వలన విధేయతను నేర్చుకొనెను. యేసు ప్రభువే విధేయతను నేర్చుకున్నాడంట. మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదమ్మా. కీర్తన, యేసు ప్రభువే విధేయతను నేర్చుకున్నాడంట. ఆయన ఎవరు? అక్కడ అదే రాస్తుంది, ఆయన కుమారుడయుండియు అని రాస్తుంది. సాక్షాత్తు ఆయన దేవుని కుమారుడు. ఆయన కుమారుడై ఉండి కూడా విధేయతను నేర్చుకున్నాడంట. ఆయనకే విధేయత నేర్చుకోవాల్సిన అవసరత ఉంటే మనకు అవసరం లేదంటారా? ఖచ్చితంగా అవసరమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. విధేయతకే అర్థం చెప్పిన వినయ మనస్కుడు అని ఒక సాంగ్ ఉంటుంది. అంత విధేయత చూపాడు ఆయన. ఎంత విధేయత అంటే బైబిల్లో మనం చూస్తాం కదా, సిలువ మరణము పొందునంత విధేయత అంట. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అక్కడ రాయబడి ఉంటుంది ఫిలిప్పీ 2:8లో, మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. యేసు ప్రభు గురించి రాయబడిన మాట అది. ఆయన మరణం పొందునంతగా
ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 8వ వచనంలో యేసు ప్రభు గురించి రాయబడింది. ఏమని రాయబడిందంటే, ఆయన మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై. యేసుప్రభు గురించి రాయబడింది, ఆయన విధేయత చూపించాడంట. ఎవరికి? తండ్రికి విధేయత చూపించాడంట. ఎంత విధేయత? సిలువ మరణము పొందునంతగా విధేయత. ఇంక అంతకు మించిన విధేయత ఈ ప్రపంచంలో మరొకటి లేదు. అంటే మీకు అర్థం ఏంటి చెప్పాలంటే, యేసు ప్రభు తండ్రి మాట కోసం చచ్చిపోయాడు. ఒక వ్యక్తి మాట కోసం మనం చచ్చిపోయామనుకోండి, అంతకు మించిన విధేయత ఇంకేమన్నా ఉందా? ఒక వ్యక్తి మాట కోసం మనం ప్రాణం ఇచ్చేసాం. అరే నువ్వు వెళ్ళిపోయి దూకి చచ్చిపో అని ఎవరైనా అన్నారనుకో, ఆయన మాట కోసం నేను వెళ్ళి దూకి చచ్చిపోయాం అనుకోండి, అంతకు మించి మరణానికి మించిన విధేయత ఏదన్నా ఉందా? యేసు మరణమగునంత విధేయత చూపాడు. అందుకే నేను అంటున్నాను, అంత విధేయత, యేసు సిలువలో చూపినంత విధేయత ఇంకా ప్రపంచంలో ఇంకొకటి లేదు. దాన్ని ఏమంటారు? మరణమగునంత విధేయత. అబ్రహాములో అలాంటి విధేయతను మనం చూస్తున్నాం. మరణమగునంత విధేయత. పిల్లోడిని తీసుకెళ్ళి బలిపీఠం మీద పెట్టమంటే పెట్టేశాడంటే అది ఎంత విధేయత? ఇంత విధేయత కాదు. లేక వృద్ధాప్యమందు పుట్టిన ఏకైక కుమారుడు, కొన్ని కోట్లకు వారసుడు, వాగ్దాన పుత్రుడిని తీసుకెళ్ళి బలిపీఠం మీద పెట్టాడంటే అది మామూలు విధేయత అని పిలవకూడదు. దాన్ని ఏమని పిలవచ్చో తెలుసా? మరణమగునంత విధేయత ఉంటేనే ఆ పని చేయగలుగుతాం. హల్లెలూయా! ఏ విధేయత అది? మరణమగునంత విధేయత దేవుడు మనకు దయచేయునుగాక అన్నప్పుడు మీరేం చేయాలి? మనస్ఫూర్తిగా ఆమేనని దాన్ని రిసీవ్ చేసుకోవాలి. మరణమగునంత విధేయత దేవుడు మనకు దయచేయునుగాక. మొట్టమొదటి అబ్రహాములో ఉన్నది ఏంటమ్మా? విధేయత. రెండోది అబ్రహాం గారి జీవితంలో మనం చూసే రెండవ శ్రేష్టమైనటువంటి అనుభవం, రెండో దాంట్లోకి వెళ్ళే ముందు ఈ ఒకటో దాన్నే ఇంకొంచెం డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాను. మొదటిది ఎక్కడ విధేయత చూపాడు? నేను నీకు చూపించే దేశానికి వెళ్ళమంటే వెళ్ళిపోయాడు. 1వ వచనంలో వెళ్ళు అని ఉంది, 4వ వచనంలో వెళ్ళాను అని ఉంది. విధేయత చూపాడు. రెండోది ఎక్కడ చూపించాడు? నేను నీకు చూపించబో పర్వతంలో ఒకదాని మీద దహన బలిగా అర్పించంటే లేచి తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి అని ఉంటుంది. 2వ వచనంలో దేవుడు అర్పించు అంటే 3వ వచనంలో తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి వెళ్ళిపోయాడు. అదొక విధేయత. మూడోది ఎక్కడ చూపించాడు? సున్నతి పొందమని దేవుడు చెప్పాడు. ఏంటది? సున్నతి పొందమని దేవుడు చెప్పి పరలోకానికి వెళ్ళిపోయాడంట. చదువుదాం, అన్నమాట సూపర్ ఉంటుంది. 17వ అధ్యాయం 22-23 ఆదికాండం 17వ అధ్యాయం 22-23. దేవుడు అబ్రహాముతో మాటలాడుట చాలించిన తరువాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన ఇంట పుట్టిన వారందరినీ, తన వెండితో కొనబడిన వారందరినీ, అబ్రహాము ఇంటి మనుష్యులలో ప్రతి వానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను. ఆ దినమందే, ద వెరీ సేమ్ డే. మనమైతే ఈరోజు పొద్దుగుంకింది కదండి, చీకటి పడిందిగా, రేపు పొద్దున్నే తెల్లారంగానే ఖచ్చితంగా అందరికి సున్నతి చేస్తాను. చీకటి పడిందిగా, కనబట్టలేదు, ఏదో ఒకటి సాకు చెప్తాం. కానీ ఎంత అద్భుతమైన మాట అది. ఆ దినమందే. ఏ దినం? దేవుడు ఏ రోజైతే అతనితో
మాట్లాడాడో ఆ దినమందే సున్నతి చేశాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత విధేయత అండి! ఆ దినమే. మనమైతే ఎంత పోస్ట్పోన్ చేస్తామో కదా. దేవుడు ఒక మాట చెప్పాడు అనుకో, ఎంత పోస్ట్పోన్ చేస్తాం. రాత్రి మాట్లాడాడు, నీకున్న ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నేను నీకు చూపించబో పర్వతాల్లో ఒక దాని మీద దహన బలిగా అర్పించమని రాత్రి మాట్లాడితే 4 రోజులు ఆగాక వెళ్ళాడు అనుందా? తెల్లవారినప్పుడు అనుంది. ఆదికాండం 22:3లో తెల్లవారినప్పుడు లేచాడంట, వెళ్ళిపోయాడు. రాత్రి మాట్లాడితే పొద్దున్నే లేచి వెళ్ళిపోయాడంట. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తెల్లవారింది లేచి వెళ్ళిపోయాడంట. ఎప్పుడు చెప్పాడు దేవుడు? నెల క్రితమా? రాత్రి చేతి పొద్దున్నే లేచి వెళ్ళిపోయాడంట. ఇక్కడ మాట్లాడి పరమునకు వెళ్ళిపోయాడంట. ఆ దినమందే సున్నతి చేశాడు. ఆ దినమే, ద వెరీ సేమ్ డే. దేవుడు ఒక పని చెబితే మనం డిలే చేస్తాం, పోస్ట్పోన్ చేస్తాం. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఒక 4 రోజులు ఆగాక చేద్దాంలే. దైవజనుడు ఒక మాట చెప్తే డిలే చేస్తాం. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, 4 రోజులు ఆగాక చేద్దాంలే. మీకు విషయం తెలుసా? చెప్పినటువంటి విషయాన్ని నువ్వు కొంచెం సేపు ఆగి చేసినా అది అవిధేయతేనంట. చేస్తావు కానీ చెప్పిన వెంటనే చేయవు. కొంచెం సేపు ఆగి చేసినా అది అవిధేయత కిందే లెక్క. ఇప్పుడు అబ్రహాము, దేవుడు చెప్పాడు, తెల్లవారే లేచి వెళ్ళాల్సినంత అవసరం ఏంది? నెక్స్ట్ డే వెళ్ళొచ్చు కదండి. ఆ రోజు ఏదో అపాయింట్మెంట్స్ ఉంటాయి కదా. మరి ఆయన పెద్ద ఐశ్వర్యవంతుడు, ఏదో పనులు ఉంటాయి కదండి. ఆయన సామాన్యమైన మనిషి, 300 మంది పైన పని వాళ్ళు ఉన్నటువంటి మనిషి. ఎంతమంది పనులు, ఎన్ని పనులు ఉంటాయి, ఎంత ఐశ్వర్యవంతుడు. ఆ పనులన్నీ పక్కన పెట్టి పొద్దున్నే లేచి వెళ్ళాడా లేదా? ఇప్పుడు మనం ఆ రాత్రి దేవుడు మాట్లాడతాడని ఆయన తెలుసా? దేవుడు మాట్లాడతాడని ఆయన తెలుసా? తెలీదు. మనం కామన్గా టుమారోకి ఈ పని చేసుకుందాం, ఆ పని చేద్దాం అని ఒక ప్లానింగ్ ఉంటుందిగా. మనకి ఒక్క ఫ్యామిలీకే అట్లా ప్లానింగ్ ఉంటే అంతమంది దాసీలు, అంత గొడ్లు, అన్ని పశువులు కలిగిన ఆయనకి ప్లానింగ్ ఉండదా? ఎంత పని ఉంటుంది? చాలా ఉంటుంది. కానీ ఆ పనులన్నీ పక్కన పెట్టేసి తెల్లవారంగా లేచి వెళ్ళిపోయాడంట. ఇమ్మీడియట్ ఒబీడియన్స్, గుర్తుపెట్టుకోండి. వెంటనే లోబడడాన్ని విధేయత అంటారు. చెప్పిన 4 రోజులకి, చెప్పిన ఒక వారానికి, పాస్టర్ గారు మర్చిపోయానండి, ఖచ్చితంగా ఒక 10 రోజుల తర్వాత ఖచ్చితంగా చేస్తానండి. నువ్వు చేసినా కానీ అది విధేయత కౌంట్లోకి రాదు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇమ్మీడియట్ ఒబీడియన్స్, వెంటనే మనము లోబడాలి. అబ్రహాంతో దేవుడు వెళ్ళు అన్నాడు, వెళ్ళాడు. అర్పించు అన్నాడు, తెల్లవారినప్పుడు లేచి వెళ్ళిపోయాడు. సున్నతి చేయించు అన్నాడు, ఆ దినమందే సున్నతి చేశాడు. చూసారు అసలు ఎంత గొప్ప విధేయత. చదివేటప్పుడు బైబిల్ ఇవన్నీ కొంచెం ధ్యానిస్తా చదవాలి. ఏదో వరకు పేపర్లు తిప్పుకుంటా నాది కూడా అయిపోయింది బైబిల్ చదవటం అంటే కాదు. చదివితే బైబిల్ ఒక ప్రసంగం వచ్చేసేయాలి మీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రసంగం వచ్చేసేయాలి. ఇట్లా ధ్యానిస్తా చదవాలి. రెండో విషయాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. విజ్ఞాపన వీరుడు. మొదటిది విధేయత, రెండోది విజ్ఞాపన. ఆదికాండం 18వ అధ్యాయంలో ఎంత ప్రార్థనా వీరుడు అంటే చాలా చోట్ల రాయబడింది. ఆదికాండం 12వ అధ్యాయము 8వ వచనంలోను, ఆదికాండం 12:8లోను, ఆదికాండం 18:23లోను. ఏమండి చూడండి, 18వ అధ్యాయం 23లో, అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా. హల్లెలూయా. ఆదికాండం 12వ అధ్యాయంలో ఉంటుంది, 8లో, 12వ అధ్యాయము 8వ వచనంలో. అక్కడ నుండి అతడు బయలుదేరి బెతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న
బేతేలునకు తూర్పునున్న హాయికిని మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. బలిపీఠం కట్టి ప్రార్థన చేసెను. ప్రార్థన, విజ్ఞాపన. ప్రార్థన వీరుడండి. ఎంత ప్రార్థన వీరుడంటే దేవుడే ఆయన గురించి సాక్ష్యం చెప్పేంత ప్రార్థనా వీరుడు. ఎంత ప్రార్థనా వీరుడు? దేవుడే ఆయన గురించి సాక్ష్యం చెప్పాడు. ఏమన్నా తెలుసా? అతడు ప్రవక్త. అతడు ప్రార్థన చేస్తే నువ్వు బతుకుతావు. అతడు ప్రార్థన చెయ్యకపోతే నీ కోసం నువ్వు చస్తావు అని దేవుడు చెప్పాడు. చదువుదాం ఆ మాట. 20వ అధ్యాయం 7వ వచనం. 20వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఆ మనుష్యుని బారిన తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును. అతడు ప్రవక్త, అతడు నీ కోసం ప్రార్థన చేస్తాడు. నీవు బ్రతుకుదువు. నువ్వు బతుకుతావు. అతను ప్రార్థన చేయకపోతే నువ్వు చచ్చిపోతావు. చాలామంది ఈ రోజుల్లో వాళ్ళే భక్తులైపోతున్నారు. దైవ సేవకుడి చేత ప్రార్థన కూడా చేయించుకోరు కొంతమంది. దైవ సేవకునికి ఫోన్ చేసి ప్రార్థన రిక్వెస్ట్ కూడా అడగరు. ఓ మేమే భక్తులం అయిపోయాము అనుకుంటారు. ఇక మీరే ప్రార్థన చేసుకునే కాడికి ఇక మేమెందుకంట? మీరే దర్శనాలు చూసే కాడికి ఇక మేమెందుకంట? మీకే దేవుడు అన్నీ బయలుపేరి చేసేస్తంటే ఇక మేమెందుకంట? దర్శనాలు చూడొద్దని నేను చెప్పట్లా. మన సంఘంలో అందరు దర్శనాలు చూచుదురుగాక అని కోరుకుంటున్నాను. మన సంఘంలో అందరూ దేవుని ప్రత్యక్షతలు పొందుకోవాలని కోరుకుంటున్నాను. ఒక నాయకత్వం అనేది ఉంటుంది. నేనే భక్తుని అయిపోయాను, నేనే భక్తురాలను అయిపోయాను, నాతో దేవుడు మాట్లాడేసేస్తున్నాడు, నాకు దేవుడు స్వరం వినబడేసేస్తుంది, మంచిది, చాలా సంతోషం. కానీ నాయకుడి నాయకత్వానికి నడిపింపుకు లోబడితే నేను ఆశీర్వదించబడతావు. దైవజనుని ప్రార్థన నిన్ను బ్రతికిస్తుంది. దేవుడు ఏర్పరచుకున్న దైవ సేవకులకు చెప్పాలి. నువ్వే సొంతగా నాకు ప్రత్యక్షతలు వచ్చేస్తున్నాయి అనుకుంటే జాగ్రత్త. అన్ని స్వరాలు దేవుని స్వరాలు కాదు, అన్ని దర్శనాలు దేవుడిచ్చే దర్శనాలు కాదు. దేవుడు నాతో మాట్లాడేస్తున్నారని నాశనం అయిపోయిన వాళ్ళని చాలామందిని చూశాను. వెలుగుదూత కూడా మాట్లాడిద్ది. అది దేవుని ఆత్మ, భ్రమపరిచే ఆత్మ. నువ్వు గుర్తుపట్టే వివేచన నీకు లేకపోతే నువ్వు నిలువున నాశనం అయిపోయే ప్రమాదం ఉంది. అందుకనే కాస్త దైవ సేవకుల్ని సంప్రదిస్తూ ఉండాలి. దేవుడు నాతో మాట్లాడాడు, మంచిదే, మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం. కానీ మీ ముందున్న నాయకుల సలహా అనేది మనం తీసుకోవాలి. కొన్నిసార్లు సాతాను భ్రమ పెట్టేస్తాడు. ఒక సహోదరి అంటుంది, ఇదిగో మందిరానికి వెళ్ళొద్దని దేవుడు నాతో మాట్లాడాడు అంటుంది. దేవుడు అలా మాట్లాడతాడా? వివేచించొద్దు. మందిరానికి వెళ్ళకుండా ఆగిపోయింది. ఏందమ్మా మందిరం రావట్లేదంటే దేవుడు నాతో మాట్లాడాడు. ఏమని? మందిరానికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ప్రార్థన చేయి. ఇంట్లో చేస్తే విన్నా నేను, మందిరానికి వెళ్ళాలా అని ప్రభువు నాతో మాట్లాడాడు. ప్రభువు కాదే తల్లి, దయ్యం మాట్లాడుతుంది నీతో, గుర్తుపట్టు. దయ్యం మాట్లాడుతుంది నీతో. దేవుడి సన్నిధికి వెళ్ళొద్దని దేవుడు చెబుతాడా? భ్రమపరిచే ఆత్మలు ఉంటాయి, జాగ్రత్త. ఎంత ప్రార్థనా వీరుడంటేనా దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. అతడు ప్రవక్త, అతడు నీ కోసం ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకుతావు. దైవ సేవకుని ప్రార్థన ఎంత మన ఆత్మీయ జీవితాలకు అవసరమో ఈ వాక్యం చెబుతుంది. దైవజనుని ప్రార్థన ఎంత మన చుట్టూ కంచెగా ఉంటుందో ఈ వాక్యం మనకు బయలుపరుస్తుంది.
దైవజనుని ప్రార్థన మనకెంత క్షేమమో ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాయి. మీరు మంచి ప్రార్థనా పరులే కావచ్చు, గంటలు గంటలు ప్రార్థన చేసే ప్రార్థన వీరులే కావచ్చు, అయినా దైవ సేవకుని ప్రార్థన నీకు అవసరం. వారి ప్రార్థన నీకు క్షేమం, వారి ప్రార్థన నీకు కంచె లాంటిది. మీరు ఎంత భక్తులైనా దైవజనుని ప్రార్థనను నెగ్లెక్ట్ చేయకూడదు. దేవుడే చెప్తున్నాడు, అతడు ప్రవక్త, అతడు ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు. ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు? అతను ప్రార్థన చేయకపోతే నువ్వు చస్తావు. అంటే ప్రార్థన, దైవజనుని ప్రార్థన మనల్ని బ్రతికిస్తుంది. సో కాబట్టి ఎంత గొప్ప ప్రార్థనాపరుడు అంటే, దేవుడే ఒక రాజుతో మాట్లాడుతున్నాడు, అతడు ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు అని. ఆయన ప్రార్థనా జీవితం ఎంత నెక్స్ట్ లెవెల్లో ఉంటే దేవుడు రాజుతో వెళ్ళి మాట్లాడుతున్నాడు, అతడు ప్రార్థన చేస్తే నువ్వు బతుకుతావు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడంటే ఎంత ప్రార్థనాపరుడై ఉంటాడో ఆలోచించమని, లోతుగా ధ్యానించమని మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అయిపోతే ఈయనకి ఎందుకండి? ప్రార్థన చేస్తున్నాడు, దేవా దేవా ఆ పట్టణంలో ఉన్న ప్రజల్ని నాశనం అవ్వకుండా కాపాడయ్యా. విజ్ఞాపన చేస్తున్నాడు, బేరం ఆడుతున్నాడు దేవుడి సన్నిధిలో. 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడవా? 40, 45, 40, 30 మంది ఉంటే కాపాడవా? 20 మందే ఉంటే నీతిమంతులు కాపాడవా? పట్టణాన్ని 10 మందే నీతిమంతులు ఉంటే కాపాడవా? అంత అవసరమేంది? ఏంటి అంత బాధ ఏంది ఆయనకి? పట్టణాలని కాల్ చేస్తే కాల్ చేయమనండి దేవుని, ఈయనకేందండి బాధ? ఎందుకంత విజ్ఞాపన చేస్తున్నాడు ఆ పట్టణాలను కాపాడమని? ఆ నశించిపోతున్న ఆత్మల కొరకైన భారం గల దైవజనుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు అట్లా పోతే నాకెందుకు అని అనుకునే దైవజనుడు కాదు. వాస్తవానికి చెప్పాలంటే 18వ అధ్యాయంలో ఇంకా అబ్రహాముకు పిల్లలు కూడా లేరు. ఆయన పిల్లల కోసం ఆయన ప్రార్థన చేసుకోవాలి. ఎవరి కోసం చేస్తున్నాడు? నశించిపోతున్న సొదొమ గొమొర్రా పట్టణ ప్రజల కోసం చేస్తున్నాడు. తన కోసం తాను చేసుకోవట్లా, నశించిపోతున్న ఆత్మల కోసం చేస్తున్నాడు. దేవుడికి అదే నచ్చింది. నశించిపోతున్న ఆత్మల కోసం ఈయన ప్రార్థన చేస్తే, వారి కోసం ఈయన ప్రార్థన చేస్తే ఈయన అవసరతను దేవుడు తీర్చాడు. ప్రైజ్ ది లార్డ్. మూడవది, అబ్రహాములో మనము చూసే గొప్ప అనుభవం, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తి. ఆదికాండం 22:1, 22:11లో, ఆదికాండం 22:1, 22:11లో ఆ సంగతులు జరిగిన తర్వాత నేను చెప్తానమ్మా. దేవుడు అబ్రహామును పరిశోధించాడు. దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామా అంటే, చిత్తం ప్రభువా అన్నాడు. నీకొక్కడే ఉన్న కుమారుణ్ణి నాకు అర్పించు అంటే లేచి వెళ్ళాడని ఇందాక మనం చెప్పుకున్నాం. 11వ వచనంలో కత్తి పట్టుకొని ఇక వధించబోతున్నాడు. అప్పుడు కూడా అబ్రహామా అని పిలిస్తే ఏమన్నాడు తెలుసా? చిత్తం ప్రభువా అన్నాడు. మొదటి వచనంలో చిత్తం అన్నాడు, 11వ వచనంలో చిత్తం అన్నాడు. దేవుని చిత్తమును నెరవేర్చే వ్యక్తి. మొదటి వచనంలో అర్పించు అంటే చిత్తం అన్నాడు. కత్తి పట్టుకున్నప్పుడు అబ్రహామా అని పిలిస్తే అప్పుడు కూడా చిత్తమే అన్నాడు. అంతేగాని ఏంది ప్రభువా ఆపేయమంటావా అనలా, వధించకుండా ఆపేయమంటావా అనలా. నీ చిత్తమయ్యా, ఇక్కడ కూడా నీ చిత్తమే జరగాలి. ఈ ఆఖరి క్షణంలో కూడా నీ చిత్తాన్ని నేను నెరవేర్చాలి. దేవుని చిత్తానికి అంత ప్రాముఖ్యతనిచ్చిన వ్యక్తి. మనం కూడా మన జీవితంలో మన ఇష్టాలు మనం నెరవేర్చుకోవడం కాదు, అబ్రహాము వలె దేవుని చిత్తమును నెరవేర్చుదుముగాక. నాలుగవది, ఆదికాండం 22:9లో తనకున్న ఏకైక కుమారుని తీసుకెళ్ళి బలిపీఠం మీద పెట్టాడు అని రాయబడింది. అంటే దాని అర్థం సమర్పణ కలిగిన వాడు. దేవుడి కోసం దేన్నైనా తీసుకెళ్ళి బలిపీఠం మీద పెట్టేస్తాడు. ఈ రోజున దేవుడు దేన్ని తీసుకొచ్చి బలిపీఠం మీద అర్పించమని నీతో చెప్తున్నాడు? దాన్ని నువ్వు అర్పించగలవా? తనకున్న ఏకైక కుమారుని అర్పించడానికి వెనుక తీయలేదంట. ప్రైజ్ ది లార్డ్. సమర్పణ ఉండాలి. సబ్మిటింగ్. దేవుని కోసం నువ్వు దేన్నైనా తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టగలగాలి.
దేవునికి నీకు మధ్య ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని బలిపీఠం మీద పెట్టమని దేవుడు కోరుకుంటున్నాడు ఈ రాత్రి. ఏంటి దేవుడి నుంచి నిన్ను దూరం చేస్తుంది? దేవుడి నుంచి నిన్ను దూరం చేస్తుంది ఏంటి? దేవునికి నీకు మధ్యలో అడ్డుగా నిలుస్తుంది ఏంటి? ఆ కార్యాన్ని బలిపీఠం మీద పెట్టి నువ్వు దహన బలిగా ఈ రాత్రి దేవునికి అర్పించుదువుగాక. అబ్రహాం, నాకన్నా ఎక్కువగా నువ్వు నీ కుమారుణ్ణి ప్రేమిస్తున్నట్టున్నావు, తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టు. ఏం పెట్టాలి ఈరోజు బలిపీఠం మీద? ఆరాధన అంటే ఏంది? సోద్రం 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 సోద్రం. ఒక చెయ్యి ఎడం చేయమో పొట్ట మీద పెట్టి, ఒక చేయమో పైకి ఎత్తి సోద్రం 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 సోద్ర. తొందరగా వదిలితే ఇంటికి వెళ్ళి అన్నం తింటాను, ఆకలేస్తుందయ్యా, సోద్రం సోద్రం. ఇది ఆరాధన అంటే కాదు. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు దాన్ని తెచ్చి బలిపీఠం మీద అర్పించడమే నిజమైన ఆరాధన. దేవునికి నీకు మధ్యలో ఏది అడ్డుగా నిలుస్తుందో దాన్ని తెచ్చి బలిపీఠం మీద దేవుడికి అర్పించడమే నిజమైన ఆరాధన. ఏంటి ఆరాధన అంటే? సోత్రం 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 అంటావా? దేవుని కన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నాడు? దేవుని కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావు? తిమోతిలో పౌలు గారు చెప్పినట్టు దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవమును ప్రేమించారు. సుఖాన్ని దేవుడి కన్నా ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నట్లయితే ఆ సుఖాన్ని తెచ్చి పెట్టు బలిపీఠం మీద ఈ రాత్రి. దహన బలైపోవాలి అదే సున్నామలో. దేవుని కన్నా ఎక్కువగా నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో, దేన్ని ప్రేమిస్తున్నావో దాన్ని తెచ్చి బలిపీఠం మీద అర్పించాలి. అదే సమర్పణ, అదే నిజమైన ఆరాధన. స్తోత్రించెదము. 5వ విషయాన్ని మనం చూస్తే అదే అధ్యాయంలో రాయబడింది 22:12లో నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన కనబడుతుంది అన్నాడు. 22:12లో నీవు దేవునికి భయపడువాడవు. దైవ భయం కలిగిన వాడు అబ్రహాం. ఎవరండి? దైవ భయం, ద ఫియర్ ఆఫ్ గాడ్. ఇస్సాకు భయపడిన దేవుడు అని మరొక చోట రాయబడింది. యాకోబు భయపడి అని 28వ అధ్యాయంలో రాయబడింది. భయపడ్డారు వీళ్ళంతా, దేవునికి భయపడ్డారు. యోసేపు అంటున్నాడు, నేను దేవునికి భయపడువాడను అంటున్నాడు. వీరందరూ దేవుని భయం కలిగిన వారు. 5వ అనుభవంగా దైవ భయం నీలో ఉండాలి. దైవ భయం నీలో ఉండాలి. దైవ భయం నీలో ఉండాలి. దైవ భయం కలిగి నువ్వు బ్రతకాలి. దైవ భయం కలిగి నువ్వు నడవాలి. 6వ విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఆదికాండ 23:7లో అబ్రహాము ఎంత తగ్గింపు కలిగినోడంటే 23వ అధ్యాయం 5వ వచనంలో, అయ్యా నువ్వు మా మధ్య మహారాజువై ఉన్నావయ్యా అని అందరు అంటున్నారు. కానీ ఈయన 7వ వచనంలో ఏం చేస్తున్నాడు తెలుసా? సాగిల పడుతున్నాడు అంట అందరికీ. దేవుని స్తుతించుడి. ఏముందో చూడండి 7వ వచనంలో. అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి, మృతి పొందిన నా భార్యను. అబ్రహాం గారి భార్య చచ్చిపోయిందండి. అబ్రహాం గారి భార్య చచ్చిపోయింది. చచ్చిపోతే పాతి పెట్టుకోవాలి కదా. మరి పాతి పెట్టుకోవడానికి ఆయన వేరే వాళ్ళని స్థలం అడుగుతాడు. వాళ్ళేమో, అయ్యా నువ్వు మహారాజు అయ్యా మా మధ్యలో, అంత గొప్పోడివి, నీకు మాకు మధ్య ఈ స్థలం ఎంతయ్యా, తీసుకోయా అంటే, నేను ఫ్రీగా తీసుకోను, డబ్బులు ఇస్తే ఎంతో చెప్పండి. అయ్యా నువ్వు మహారాజు అయ్యా, నీకు మాకు మధ్య ఎంతయ్యా ఇది, ఆఫ్టర్ ఆల్ తీసుకోయా ఫ్రీగా అంటే, నేను డబ్బులు ఇచ్చి నిండు వెలకే కొనుక్కుంటా, ఫ్రీగా నాకేమీ వద్దు. ఫ్రీగా వస్తే పెనాయిలైనా తగ్గేద్దాం కదా. ఫ్రీగా ఇస్తానంటే నాకు వద్దు, ఫ్రీగా డబ్బులు ఇస్తాను, ఎంతో కొంత తీసుకో. ఎంతయ్యా నాకు నీకు మధ్య, ఎంతయ్యా ఆఫ్టర్ ఆల్ ఇది, 400 ఎంతయ్యా, 400 ఎంతయ్యా. తన ముందే తూచి 400 వెండి నాణేలో సంథింగ్ తూచి ఇచ్చేశాడు. హల్లెలూయా. తూచి ఇచ్చేసి డబ్బులు ఇచ్చి కొనుక్కొని తన భార్యను పాతి పెట్టుకున్నాడు. అక్కడ నాకు బాగా టచ్ అయిన విషయం ఏంటంటే 5వ వచనంలో, నువ్వు మా మధ్య మహారాజువై ఉన్నావు. ఎంత హై పొజిషన్లో ఉంటే ఆ మాట అంటారు. నువ్వు రాజు అయ్యా మా మధ్యలో, మహారాజు, అంత ఐశ్వర్యవంతుడు. 7వ వచనంలో ఏమంటున్నాడు, ఏం చేస్తున్నాడు తెలుసా? సాగిల పడుతున్నాడు అంట అందరికీ. మనం ఆ పొజిషన్లో ఉంటే సాగిల పడతామా? అందరు నాకు సాగిల పడని అంటాం.
ఈయన మహారాజు అయి ఉండి ఏం చేస్తున్నాడంట? తగ్గింపు గల వ్యక్తి. అంత పొజిషన్ ఉండి కూడా ఎంత తగ్గింపు గలవాడు. మనకు అంతలో కొంత పొజిషన్ ఉన్నా కానీ ఎంత గర్వమో, అంతలో కొంత ఉంటే చాలు ఎంత గర్వమో, ఎంత అతిశయమో, ఎంత హెచ్చింపో వెంటనే కనపడిపోద్ది. నడకలో, మాటలో, స్టైల్లో, చూపులో గర్వం. అంత మహారాజు అయి ఉండి కూడా సాగిలపడే అనుభవం కలిగి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. ఎంత తగ్గింపు! అలాంటి తగ్గింపు కలిగి ఉండాలి. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. ఎంత దేవుడు నిన్ను హెచ్చించినా నీలోకి ఏం రాకూడదు? గర్వం రాకూడదు, హెచ్చింపు రాకూడదు, అతిశయం రాకూడదు. నేనేమై ఉన్నాను అది కేవలం దేవుని కృప అని పౌలు వలె చెప్పాలి. తగ్గింపు గల వ్యక్తి. 7వ విషయం, విశ్వాసం గల వ్యక్తి. అయ్యా డాడీ, నిప్పులు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, అన్నీ ఉన్నాయి, గొర్రెపిల్ల ఏది డాడీ? గొర్రెపిల్ల మర్చిపోయావు డాడీ అంటే ఏమన్నాడు? గొర్రెపిల్లను దేవుడే చూసుకుంటాడయ్యా, గొర్రెపిల్లను దేవుడే చూసుకుంటాడు. విశ్వాసం చూడండి, చూసుకున్నాడా లేదా? చూసుకున్నాడు. విశ్వాసం. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా అబ్రహాములాగా చెప్పాలి. ఏమని? నేను నమ్ముకున్న నా దేవుడే చూసుకుంటాడు, నా దేవుడే చూసుకుంటాడని అబ్రహాములాగా చెప్పాలి. అదే విశ్వాసం. ఇస్సాకుకు పెళ్లి చేయాల్సి వస్తే పెళ్లి భార్యను తీసుకురమ్మని ఎలియాజరును పంపిస్తే ఆయన వెళ్ళకముందే అంటున్నాడు, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని. విశ్వాస వీరుడి దగ్గర ఒక పెద్ద విశ్వాస వీరుడు ఉన్నాడు, దాసుడు. వెళ్ళకముందే అంటున్నాడు, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని. కానీ ఈ విశ్వాస వీరుడు ఏమంటున్నాడు తెలుసా? ఎల్లు, నా దేవుడు తన దూతను నీకు ముందుగా పంపుతాడు, నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వస్తావు. స్తోత్రం చెప్పండి. బొమ్మల్లా చూస్తారేంది? తీసుకొని వస్తావు. ఎంత విశ్వాసం! వచ్చాడా రాలేదా? దేవుడే చూసుకుంటాడు అన్నాడు. గొర్రె పిల్లని చూసుకున్నాడా? చూసుకోలేదా? నువ్వు విశ్వాసంతో ఏది పలుకుతావో దాన్ని ఆమెననే దేవుడు ఆయన. కొంతమంది ఎప్పుడు చూసిన అవిశ్వాసం మాటలే, అవిశ్వాసం మాటలే, అవిశ్వాసపు తలంపులే. అవిశ్వాసం మాటలు మన నోట రానికూడదు. విశ్వాసంతో పలకాలి. విశ్వాసంతో నువ్వు ఏదైతే పలుకుతావో దాన్ని దేవుడు ఆమెన్ అనే దేవుడై ఉన్నాడు. ఆయన పేరేంటి? ఆమెన్ అనువాడు అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఏం పేరు? ఆమెన్ అనువాడు అంట ఆయన పేరు. నీ విశ్వాసాన్ని సిగ్గుపరిచేవాడు కాదు ఆయన, నీ విశ్వాసాన్ని ఘనపరిచేవాడు ఆయన. దేవునికి స్తోత్రం. విశ్వాసాన్ని ఘనపరుస్తాడు. మన సంఘంలో తరుణ అనే అమ్మాయి ఉందన్నమాట. అమ్మాయికి కొన్ని సంవత్సరాల క్రితం నాకు కల వస్తే చెప్పాను, అమ్మా సంతానం లేదు, 15 సంవత్సరాలు అయింది. 5-6 సంవత్సరాల క్రితం చెప్పాను కల వస్తే, అమ్మా దేవుడు చూపిస్తున్నాడు, మగబిడ్డను నీ చేతిలో పట్టుకొని ఉన్నావు, ఏమో తెలియదు, దేవుడు నీకు ఇస్తాడేమో, సంతానం ప్రార్థన చేసుకోమని చెప్పాం. నిన్నగాక మొన్నే డెలివరీ అయింది అబ్బాయిని. 15 సంవత్సరాల తర్వాత. దేవునికి మహిమ కలుగునుగాక. ఆశ్చర్యమైన విషయం చెప్పనా? హాస్పిటల్ అడ్మిట్ అవ్వడానికి వెళ్ళేటప్పుడు మగపిల్లోడు బట్టలు తీసుకొని అన్ని మగపిల్లోడు సంబంధించిన అన్ని కొనుక్కొని వెళ్ళింది హాస్పిటల్కి. నెల ముందే కొనుక్కుందంట. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్తే డాక్టర్ అమ్మ అడిగిందంట, ఏందమ్మా అన్నీ మగపిల్లడు తెచ్చుకున్నావు ఏంటి, అంత కన్ఫర్మేషన్ ఏంది, అంత నమ్మకం ఏంది కంటే, దేవుడు వాగ్దానం చేశాడు, దైవ సేవకులు కూడా చెప్పాడు, ప్రొఫెసర్స్ చెప్పాడు, దేవుడు కన్ఫర్మ్ అంటే అలా తెలిసిపోద్ది కదా స్కానింగ్లో. ఏంది అసలు చూస్తేనే అమాయకంగా ఉన్నావు, ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు, ఎంత బలంగా మాట్లాడుతున్నావు, ఏంది విషయం అంటే దేవుడు మాట్లాడాడండి, వాగ్దానం చేశాడండి. అట్ట కూడా మాట్లాడతాడా? ఆమె హిందూ అంట. అట్ట కూడా మాట్లాడతాడా? అవును మాట్లాడతాడా అండి, అందుకే తెచ్చుకున్నాను మగపిల్లల బట్టలు అంటే. వాళ్ళు తెలుసుగా లోపల ఎవరున్నారో. మరి ఒకవేళ ఆడపిల్ల పుడితే ఏం చేస్తావు, నాకు ఇస్తావా అంటుందంట. ఆడపిల్ల పుడితే మీకు ఇస్తానండి అనిందంట. ఆడపిల్ల పుడితే మీకు ఇస్తాను, కానీ నాకు ఖచ్చితంగా ఏదో జోక్గా అనింది అంతే ఎవరికా. సరే ఆడపిల్లకి పుడితే మీరు అడుగుతున్నారుగా, మీకు ఇస్తానులే, కానీ నాకు మాత్రం అబ్బాయి పుడతాడు అని అంటే, అబ్బో చూస్తానికి ఇంత అమాయకంగా ఉన్నావు, బాగా మాట్లాడుతున్నావే,
ఆపరేషన్ చేసి తీస్తే బయటికి అబ్బాయి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. 6 సంవత్సరాల క్రితం దేవుడు చూపించాడు. కల్లో బాబుని ఎత్తుకొని కనబడింది. వాళ్ళు కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నారు. ఉదయాన్నే 3 గంటలకు లేచి సంవత్సరం ఆపకుండా ప్రార్థన చేశారు. దేవుడు అద్భుతం జరిగించాడు. కష్టపడాలి. దైవసేవకుడు చెప్పేశాడు వచ్చేస్తుంది ఇంకా అని కమ్మ బొబ్బుంటే కాదు. సంవత్సరం ఆపకుండా ప్రార్థన చేశారు. తెల్లవారుజామున 3 గంటలు లేచి కన్నీరు విడిచి దేవా దైవ సేవకుని నోటి మాటను స్థిరపరచని ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం జరిగించాడు. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళి ఎత్తుకొని ప్రార్థన చేసి చెవిలో ఐజాక్ అబ్రహాం అని పిలిచి పేరుని వచ్చాం. దేవునికి స్తోత్రం. ఇస్సాకు అనే పేరుని ఆ బిడ్డకు నామకరణం చేయడం జరిగింది. ఐజాక్ అబ్రహాం. సో దేవుని బిడ్డలారా, విశ్వాసంతో నువ్వు పలకాలి. అబ్రహాం అన్నాడు దేవుడే చూసుకుంటాడు. తర్వాత ఏమన్నాడు? దూతను పంపిస్తాడు, నా కుమారునికి భార్యను తీసుకొని వస్తావంతే. విశ్వాసంతో నువ్వు పలకాలి. అవిశ్వాసం మాటలు రానియకూడదు, అవిశ్వాసం తలంపులు రానియకూడదు. విశ్వాసం ఉంచితే విశ్వాసాన్ని ఘనపరిచే దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు దేవుడు మన వినికిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఎన్ని విషయాలు చెప్పానమ్మా? 7 విషయాలు, అంతేనా అమ్మా? కీర్తన ఏమైనా ఎక్స్ట్రా చెప్పుంటే నాకు తర్వాత చెప్పు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మరి మనమంతా 7 విషయాలు మన జీవితాలు నెరవేరినట్లు ఒక 2 minutes మనం ప్రార్థన చేసుకుందాం. మొదటిది విధేయత, 2 విజ్ఞాపన, 3 చిత్తం, 4 సమర్పణ, 5 దైవ భయం, 6 తగ్గింపు, 7 విశ్వాసం. కొంతమంది అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ చెప్పడం జరిగింది. ప్రార్థన చేద్దాం. 7 అనుభవాలు మన జీవితాల్లో దేవుడు స్థిరపరచునుగాక. ఇంకా ఉన్నాయి కానీ టైం అయిపోయిందని క్లోజ్ చేసేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. 2 చేతులు ఎత్తి, అయ్యా ఈ 7 అనుభవాలు నాకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విధేయతతో నన్ను నింపమని అడగండి. విధేయతతో నన్ను నింపు. అబ్రహాములో ఉన్న ఆ విధేయతను నాకు దయచేయి అయ్యా. అబ్రహాములో ఉన్న విజ్ఞాపన ఆత్మను నాపై కుమ్మరించు. అబ్రహాము వలె నీ చిత్తమును నేను నెరవేర్చాలయ్యా. అడుగుదాం. విధేయతతో నన్ను నింపయ్యా. మరణమగునంత విధేయత కావాలి. చెప్పిన అరగంట తర్వాత చేసినది అవిధేయతే. వెంటనే లోబడాలి. అబ్రహాము ఏ రోజైతే దేవుడు మాట్లాడాడో ఆ దినమందే సున్నతి చేశాడని రాయబడింది. ఆ దినమందే, నెక్స్ట్ రోజు కాదండి, వచ్చే వారం కాదండి, వచ్చే నెలలో కాదండి, ఆ దినమందే, వెరీ సేమ్ డే. అలాంటి విధేయత నాకు దయచేయ్యా. మరణమగునంత విధేయతతో నన్ను నింపయ్యా. విజ్ఞాపన వీరుడిగా నన్ను మార్చయ్యా. నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా నన్ను మార్చయ్యా. నీ చిత్తాన్ని సంపూర్ణంగా నా జీవితంలో నెరవేర్చయ్యా. అయ్యా, దేన్నైనా బలిపీఠం మీద పెట్టగలగాలయ్యా. నీకు నాకు మధ్యగా అడ్డుగా ఏది రావడానికి వీల్లేదయ్యా. నీకంటే ఎక్కువగా నేను దేనిని ప్రేమిస్తున్నానో వారిని బలిపీఠం మీద అర్పిస్తున్నానయ్యా ఈ రాత్రి. అట్టి సమర్పణతో నన్ను నింపు. దైవ భయం గలవానిగా నన్ను మార్చు. దైవ భయంతో నన్ను నింపు. తగ్గింపుతో నన్ను నింపు. మహారాజువై ఉన్నావు అన్నాడు. మహారాజు సాగిల పడిపోతున్నాడండి. ఎంతవరకు తగ్గించుకుంటున్నావు? ఎంతవరకు నిన్ను నువ్వు తగ్గించుకోగలుగుతున్నావు? ఒకసారి ఆలోచన చేయి. నీవు మా మధ్య మహారాజు అని పిలిపించుకున్నాడు సాగిలపడే అనుభవంలో ఉన్నాడండి. తగ్గించుకున్నవాడే హెచ్చించబడతాడు. ప్రభువా, అలాంటి తగ్గింపుడు మీరు మాకు దయచేయండి. నా దేవుడే చూసుకుంటాడు. ఎలాంటి పరిస్థితులు వచ్చిన అబ్రహాము వంటి విశ్వాసాన్ని నువ్వు కనపరచాలి. నా దేవుడే చూసుకుంటాడు. నా ప్రతి పరిస్థితిని నా దేవుడే. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా దేవుడే
నా దేవుడే, నేను నమ్ముకున్నా నా దేవుడే చూసుకోబోతున్నాడు, చూసుకోబోతున్నాడు, చూసుకోబోతున్నాడు. నా దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవా ఈరే. నా దేవుడే చూసుకుంటాడు, నా దేవుడే చూసుకుంటాడు. నా దేవుడు తన దూతను నీకు ముందుగా పంపుతాడు. నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వస్తావంతే. నా దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవా ఈరే. హల్లెలూయా, 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 హల్లెలూయా. అటువంటి విధేయతతో మమ్మల్ని నింపండి, విజ్ఞాపనతో మమ్మల్ని నింపండి, నీ చిత్తాన్ని నెరవేర్చే కృపతో మమ్మల్ని నింపండి, సమర్పణతో మమ్మల్ని నింపండి, దైవ భయముతో మమ్మల్ని నింపండి. హల్లెలూయా. తగ్గింపుతో మమ్మల్ని నింపండి. ఓ విశ్వాసంతో మమ్మల్ని నింపండి, విశ్వాసంతో మమ్మల్ని నింపండి. హల్లెలూయా. అట్టి విశ్వాసంతో ఒక్కొక్కరు నింపబడుదురుగాక, 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 నింపబడుదురుగాక. యెహోవా జైరా, యెహోవా జైరా, యెహోవా జైరా, యెహోవా ఈరే. ప్రతి పరిస్థితిలో అబ్రహాములాగా చెప్పాలి, నా దేవుడే చూసుకుంటాడు. ఈ శ్రమను నా దేవుడే చూసుకుంటాడు, ఈ శోధనను నా దేవుడే చూసుకుంటాడు, ఈ పరిస్థితిని నా దేవుడే చూసుకుంటాడు, ఈ స్థితిగతులను నా దేవుడే చూసుకుంటాడు. మాట్లాడే దేవుడు ఆయన. డాక్టర్ అమ్మ అడుగుతుంది, ఏంటి దేవుడు మాట్లాడతాడా? అవునండి, మా దేవుడు మాట్లాడతాడని ధైర్యంగా చెప్పింది. ఒక డాక్టర్తో చెప్పింది, మా దేవుడు మాట్లాడే దేవుడు, మా దేవుడు మాట్లాడతాడు. కన్నీరు విడిచి తెల్లవారుజాము 3 లేచి ప్రార్థన చేశారు దేవుని వాగ్దానం నెరవేర్పు కొరకు. నమ్మదగిన దేవుడు ప్రార్థనకు జవాబునిచ్చాడు, కన్నీటికి జవాబునిచ్చాడు, ప్రయాసకు జవాబునిచ్చాడు. ప్రయాసపడాలి, కన్నీరు విడవాలి, ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుని మహిమను చూస్తావు నీ జీవితంలో, దేవుని శక్తిని చూస్తావు నీ జీవితంలో, ఆయన ప్రభావాన్ని చూస్తావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పబడిన ప్రతి మాటను మా హృదయంలో ముద్రింపచేయండి, నూరంతలు నీరుకడి ఫలింపచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదా మనతో ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈ రాత్రి మనతో మాట్లాడిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తన మాటలు మనలో ఫలింపజేయనట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. గాడ్ బ్లెస్ యు ఆల్.